ముకుంద అయితే అలా డల్గా తన రూమ్లో ఉంటే ఇంతలో భవానీ అత్తయ్య అయితే తన దగ్గరకు వెళ్తుంది. ఏంటి ముకుంద అంత డల్గా ఉన్నావు, ఎందుకు అంత కంగారు పడుతున్నావంటే, ఏంటి అత్తయ్య వీళ్ళంతా అక్కడికే వెళ్ళారు, ఆ కృష్ణ దగ్గరే ఉంటున్నారు, 24 గంటలు అక్కడే ఉండి మాట్లాడుతున్నారు. నాకు ఈ పెళ్లి జరుగుతుందని అస్సలు నమ్మకం లేదు అత్తయ్య. మురారి గాని దక్కకపోతే నేను ఏమైపోతానో నాకే అర్థం కావట్లేదు. మురారితో నాకు జీవితం గడపాలని ఉంది అత్తయ్య అని చెప్పి ముకుంద అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు భవానీ అయితే, ఏంటి ఈ పిచ్చి పిల్ల ఎంత నమ్మకం పెట్టుకుంటుంది, మురారి మీద అంత ప్రేమ పెట్టుకోవడం ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ముకుంద అయితే, అవునైతే ఈ పెళ్లి జరుగుతుందని నాకు నమ్మకం లేదని చెప్పి అంటూ ఉంటుంది. నీకెందుకు, నేనున్నాను కదా, నేను నీకు మాట ఇస్తున్నానని చెప్పి భవానీ ముకుందకు మాట ఇస్తుంది. ఇంతలో కృష్ణ మురారి అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఇలా మాట్లాడుకుంటూ ఉంటే, సార్ ఏసీపీ సార్ మీరు ఈ కేసుని ఎలాగైనా సరే డీల్ చేస్తారు, నాకు ఆ విషయం తెలుసు. ఈ కేసు పూర్తయిపోయాక మనిద్దరం మా సొంత ఊరికి వెళ్దాం ఏసీపీ సార్ అని చెప్పి అంటుంది. ఆ మాటలకు మురారి కూడా తప్పకుండా వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ముకుంద అయితే వాళ్ళ అన్నయ్య దేవ్ని తీసుకొని వచ్చి, హలో ఐఎమ్ దేవ్ అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది. మురారి కూడా హాయ్ హాయ్ అని చెప్పి ఇద్దరు కూడా ఒకరికొకరు చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని, సరే కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టుకుని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇక దేవ్ అయితే మురారితో ఇలా అంటాడు, నాకు ముకుంద ఎంతో కృష్ణ కూడా అంతే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన కృష్ణ అయితే, ఈ మాటలు నేను ఎక్కడో విన్నానే ఆ రోజు యాక్సిడెంట్ జరిగేటప్పుడని కంగారు పడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్